హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మనం ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి మీరు మాట్లాడారు. డబ్బులు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి మార్గాలు సూచిస్తారు? వెరీ గుడ్ క్వెషన్. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ మార్గాలు వచ్చే ముందు దట్ ఈస్ ఎ సొల్యూషన్. సొల్యూషన్ కన్నా ముందు సింప్టమ్స్ అది కనుక్కోవాలి. ఏదైనా డాక్టర్ దగ్గరికెళ్తే డైరెక్ట్ నీకు నువ్వు చెప్పగానే మెడిసిన్ ఇవ్వడు. నువ్వు ఎందుకొచ్చింది? ఫీవర్ ఉంది, జలుబుందా? సో, ఎట్లా ఉంటదో సేమ్ వే అండ్ మీకు ఏ మెడిసిన్స్ పడతాయి? నీ లైఫ్ స్టైల్ ఏంటి? అవును. అవన్నీ అడుగుతారు డాక్టర్. అవును. తర్వాతే నీకు మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సిమిలర్‌లీ ఇన్ ఫైనాన్స్ ఆల్సో నీ రిస్క్ ప్రొఫైల్ ఏంటి? నీ యాటిట్యూడ్ ఏంటి? నీ యాస్పిరేషన్స్ ఏంటి? నీకు గోల్స్ ఏంటి? ఇవి క్లియర్‌గా నేను ఇంతకుముందు అన్నట్టు డిఫైన్ చేసుకున్నామనుకో, అవును. లెట్స్ సే నువ్వు చాలా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్. అలాంటప్పుడు దేర్ ఈస్ నో పాయింట్ ఏమంటారు హై రిస్క్ ఉన్న ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ వైపు వెళ్ళకుండా కొంచెం కన్జర్వేటివ్ లైక్ ఏదైనా బాండ్సే గానీ, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్సే గానీ, పీపీఎఫ్ కానీ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. ఓకే. సో, ఫస్ట్ థింగ్ కావాల్సింది మన రిస్క్ కేపబిలిటీ. సెకండ్ నీ గోల్స్ ఏంటి? సో, ఇట్స్ లైక్ మనం ఇప్పుడు ఇంట్లోంచి బయలుదేరేప్పుడు బయటికి ఎక్కడికెళ్తున్నామో డిఫైన్ చేసుకొని ఎళ్తాం. అవునండి. సేమ్ వే మనం డబ్బులు మనవి బయటికి వెళ్తున్నాయి ఇన్వెస్ట్‌మెంట్ కోసం అన్నప్పుడు ఎక్కడికి, ఎందుకు డిఫైన్డ్‌గా గోల్స్ పెట్టుకున్నాం. లెట్స్ సే నాకు ఈ రూ. 1,00,000 వచ్చాయి. నేను నెలకు 10,000 పెడుతున్నాను. ఈ 10,000 నా రిటైర్మెంట్ కోసం అవసరం. ఈ 10,000 నేను ఒక 5 ఇయర్స్‌లో పెళ్లి చేసుకుంటాను. పెళ్ళికి కార్పస్‌కి అవసరం. హ్మ్. ఆర్ నేను 10 ఇయర్స్‌లో ఇల్లు కొంటాను. ఇల్లుకి అవసరం. సో, డిఫైన్ దట్. ఈవెన్ రూ. 1000 అయినా పర్లేదు. అవును. 2,000 అయినా పర్లేదు. ఆర్ రూ. 1,00,000 అమౌంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమౌంట్. డెఫినిషన్ లేకుండా మనము అదెందుకు అనుకోకుండా సేవ్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ అది మనం వాడేస్తాం. ఆర్ ఎవరికైనా ఇచ్చేస్తాం. మన అవును. దగ్గర ఎక్స్‌ట్రా ఉన్నాయని ఎవరో అడుగుతారు. ఎవరికైనా ఇచ్చేస్తాం. దాని బదులు యూ డిఫైన్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే బేసికల్లీ ఇది లైక్ ఈ కాలంలో ఏమంటే మేనిఫెస్టేషన్ వింటున్నాం. సో, ఇది నా రిటైర్మెంట్ కోసం అని మేనిఫెస్ట్ చేసుకున్నామంటే అవును. మోస్ట్ ప్రాబబ్లీ అదే చేస్తాం. ఎవరైనా అడిగినా గాని లేదు ఇది నా రిటైర్మెంట్ కోసం. కారణం ఏదో ఒకటి చెప్పొచ్చు. అవును. కానీ అవును. బట్ అట్‌లీస్ట్ ఒక పర్పస్ ఉంటుంది. లేదు మనం జస్ట్ సేవ్ చేసామంటే అది అక్కడ ఉంది కదా డబ్బులు ఈ మంత్ ఎక్కువొచ్చాయి ఆర్ బోనస్ వచ్చింది పక్కన పెట్టానంటే, మనం డిఫైన్ చేయకపోతే కంపల్సరీ ఎవరైనా అడగొచ్చు. ఆర్ మనకి సడెన్‌గా స్పాంటేనియస్ ప్లాన్‌లు రావచ్చు. ఒక కొత్త ఫోను, టెంప్టేషన్స్ రావచ్చు. హ్మ్. ఆర్ ఎక్కడైనా ట్రిప్‌కెళ్దామనే టెంప్టేషన్ రావచ్చు. దిస్ ఇస్ క్వైట్ కామన్. హ్మ్. ఇప్పుడేంటంటే వి ఆర్ ఇన్ ఎ జనరేషన్ ఎక్కడంటే మన లైఫ్ స్టైల్ ఈస్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై మన పియర్స్. మన యెస్. చుట్టూతో ఉన్న కొలీగ్స్, అవును. ఫ్రెండ్స్, అవును. ఫ్యామిలీ వాళ్ళేం జేస్తున్నారో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన లైఫ్ స్టైల్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. అండ్ కంపారిజన్ అది అంటే అది ఇది మోస్ట్ అది. క్వైట్ కామన్ అయిపోయింది. యెస్. వాళ్ళు ఇన్‌స్టా‌లో వాళ్ళు గోవాకెళ్లారు, లేకపోతే దుబాయ్‌కెళ్లారు, లేకపోతే ఇంకో ఎక్కడికెళ్లారు, లేకపోతే వాళ్ళు ఇంకో కార్ కొన్నారు, వాళ్ళు ఫార్మ్ హౌస్ కొన్నారు. అంటే బేస్డ్ ఆన్ ద లైఫ్ స్టేజెస్ పీపుల్ ఆర్ కంపేరింగ్ అండ్ బయింగ్. సో, నువ్వు డిఫైన్ చేసుకుంటే ఏంటంటే ఆ అమౌంట్‌ని టచ్ చేయవు. యూ మైట్ ఎర్న్ ఆర్ అవును. ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ చూస్తామనమాట. సో, అది ఫస్ట్ థింగ్ మనకు గావాల్సింది. దెన్ ఒకసారి అది డిఫైన్ అయ్యాక ఆప్షన్స్ ఉన్నాయి. ప్లానింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఏంటంటే మీరు నెక్స్ట్ కమ్స్ ద ఈ ఇన్వెస్ట్‌మెంట్ మీడియం టర్మా? షార్ట్ టర్మా? హ్మ్. లాంగ్ టర్మా? లాంగ్ టర్మ్. ఇది డిసైడ్ జేసుకోవాలి. సపోజ్ షార్ట్ టర్మ్ అనుకోండి రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ తీసుకోకుండా బ్యాంక్ డిపాజిట్‌లే గానీ, ఎఫ్‌డీస్ కానీ, లేదంటే లిక్విడ్ ఫండ్స్ కానీ, ఆర్ ఓకే. బాండ్స్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కానీ హ్మ్. ఏవైనా సరే బ్రేక్ చేయొచ్చనమాట. 1 ఆర్ 2 డేస్‌లో బ్రేక్ చేసి ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టొచ్చు. హ్మ్. మ్యూచువల్ ఫండ్‌లో గూడా లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్‌లోనే స్టిక్ అవ్వాలి. ఓకే. షార్ట్ టర్మ్ అయితే. ఓకే. సపోజ్ మీడియం టర్మ్ అంటే ఐడియల్లీ ఒక 2-3 ఇయర్స్ 1-3 ఇయర్స్ మధ్యలో టైం అనుకోండి. అప్పుడు కావాలంటే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ ఫండ్‌లో గాని, లేకపోతే లార్జ్ క్యాప్ ఫండ్‌లో పెట్టుకొని హ్మ్. ఆర్ మనం కన్జర్వేటివ్ అంటే ఎఫ్‌డీలే కొంచెం హై ఇంట్రెస్ట్ రేట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే ఒక 0.5% ఎక్కువొస్తుంది. అట్లాంటి వాటిల్లో పెట్టుకొని ఆర్ నీకు యూ డోంట్ వాంట్ ఈక్విటీ గోల్డ్‌లో పెట్టుకుంటాను. గోల్డ్‌లో పెట్టుకోవచ్చు. ఈ కాలంలో సిల్వర్‌లో పెట్టుకోవచ్చు. సో, ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ప్లెంటీ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ డిఫైన్ చేసుకున్నామంటే ఈజీ అవుతుంది. దెన్ కమ్స్ ద లాంగ్ టర్మ్ కోసం ఒక 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ కోసం మనకు డబ్బులు అవసరం. అప్పటివరకు అవసరం లేదనుకుంటే గో ఫర్ మంచి రిటర్న్స్ ఇచ్చేది. హ్మ్. అక్కడేంటంటే నువ్వు షార్ట్ టర్మ్ గురించి చూడట్లేదు కాబట్టి ఆ అవును. డబ్బులు నీకు అవసరం లేదు. అలాంటప్పుడు గో ఫర్ సంథింగ్ హై గ్రోత్ ఉన్న పొటెన్షియల్ ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్. కుడ్ బి మంచి ల్యాండ్ ఒక ఏరియాలో పెరగబోతుంది. అట్లాంటిది. ఫ్యూచర్‌లో డిమాండ్ రావచ్చు. ఏరియా గ్రో అవ్వచ్చు. అట్లాంటిది. లేదు ఈక్విటీకొచ్చేస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రిటర్న్స్ ఇచ్చే మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్‌లో కానీ, నీకు టైమ్ ఉంది. నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ మానిటరింగ్ చేయగలుగుతావు. నువ్వే స్టాక్స్‌లో పెట్టుకోవచ్చు. హ్మ్. సో, ఆర్
కన్జర్వేటివ్ అయితే ఎఫ్డీసో ఆర్డీసో పెట్టుకోండి, బాండ్స్ కొంచెం మంచి రిటర్న్ వచ్చే బాండ్స్లో పెట్టుకోవచ్చు డిమాండ్ ద్వారా. లేదు కొద్దిమంది చాలా కన్జర్వేటివ్ అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చాలా మంది అమ్మాయిలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల పెళ్లి ఏజ్ వరకు అవును. కొంచెం బంగారం అక్యుములేట్ చేస్తారు. బంగారం ఫిజికల్గా కొనుక్కోండి, లేదంటే బాండ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి బాండ్స్ గోల్డ్కి. సో ఇవి ఆప్షన్స్లో పెట్టుకుంటే ఏంటంటే ఆర్ ఇవి కాకుండా చాలా హై టికెట్ వాళ్ళ కోసం కూడా మీకు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ అమౌంట్ ఉంది మనకి, మీరు పిఎంఎస్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంది, వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. Yeah. కానీ చాలా మటుకు ఏమైందంటే మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్త తీసుకోవాల్సింది ప్లానింగ్లో ఏంటంటే సూటబిలిటీ మిస్ అవుతాం. మనము గోల్ ఏమో షార్ట్ టర్మ్ గోల్, ఇన్వెస్ట్ చేసేమో లాంగ్ టర్మ్ యాసెట్. ఆర్ ఆపోజిట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది, అంటే 10 ఏళ్ళలో నీకు డబ్బులు అవసరం లేదు, అవును. తీసుకెళ్ళి నువ్వు ఎఫ్డీలో పెడతారు. మిస్ మ్యాచ్. Yes. సో ఈ మిస్ మ్యాచ్ అవ్వకూడదు అంటే నువ్వు నీ గోల్ ఈ డబ్బులు ఎప్పుడు అవసరం దాని తగ్గట్టు హై గ్రోత్ ఉన్న ఆర్ లో గ్రోత్ ఉన్న ఆ కన్జర్వేటివ్ ఉన్న యాసెట్స్ పెట్టుకుంటే వి విల్ నెవర్ ఫెయిల్. మనం అనుకున్న దానికన్నా ఎక్కువే వస్తాయి డబ్బులు రిటర్న్స్, కానీ తక్కువ రావు అనమాట. సో ఎక్కువ రిటర్న్స్ కావాలంటే ఆబ్వియస్లీ రిస్క్ ఎక్కువ ఉన్న, దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్. హై రిస్క్ హై రిటర్న్స్. సో ఇట్స్ లైక్ సింపుల్. ఒక పెండ్యులం ఎట్లా మనం చిన్న ఫిజిక్స్లో మనం అవును. చూస్తూ ఉంటాము, ఇప్పుడు పెండులం ఎంత లాగితే అటువైపు కూడా అంతే. అంతవైపు వెళ్తుంది. సో రిస్క్ అనేది ఒక సైడ్, ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే యూజువల్లీ అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. బట్ ఓన్లీ థింగ్ చూడాల్సింది ఏంటంటే రిస్క్ తీసుకునేప్పుడు ఆ వొలటిలిటీ షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ యూజువల్లీ ఏమైందంటే మనం చూస్తాం, ఇప్పుడు సముద్రం దూరం నుంచి చూస్తూ ఉంటే సముద్రంలోంచి మొత్తం ఫ్లాట్ కనబడుతుంది అవును. తీరం అంతా. అవును. బట్ నువ్వు దగ్గరకు వచ్చిన కొద్దీ అంటే ఏమంటారు Waves. వొలటిలిటీ, వేవ్సే కాదు, తీరము అంటే సేమ్ అవునవును. హైట్ ఉండదు. Yes, sir. ఎందుకంటే దూరం నుంచి అన్ని నునుపుగా కనబడతాయి. Yes. బట్ యాజ్ యూ కమ్ నియర్ ఏమవుతుంది, నీకు Up and downs. అప్స్ అండ్ డౌన్స్ అన్ని కనబడతా ఉంటాయి. సేమ్ విత్ ద మార్కెట్స్ కూడా షార్ట్ టర్మ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనబడతాయి. బట్ ఇఫ్ యూ సీ లాంగ్ టర్మ్, ఒక 20 ఏళ్ళ రిటర్న్స్ చూసినా 10 ఏళ్ళ రిటర్న్స్ చూసినా సరే మార్కెట్స్ ఎప్పుడు అప్పే ఉంటాయి. Okay. ఏదైనా షార్ట్ టర్మ్ యుద్ధం జరిగింది ఆర్ ఏదన్నా ఎలక్షన్స్ వల్లనో లేకపోతే సమ్ ఈవెంట్ వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు షార్ట్ టర్మ్ లో, బట్ మార్కెట్స్ ఎప్పుడు యూజువల్లీ హయ్యర్ రిటర్న్స్ ఇస్తాయి. సో అందుకే లాంగ్ టర్మ్ కోసం యూజ్ చేస్తే మార్కెట్లో పెట్టుకోవచ్చు ఈక్విటీ రిటర్న్స్ అన్నమాట. Okay, sir.